హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ లైఫ్ దుబాయ్లో దర్శాని. ఏంటా వీడియో అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు కదా, దుబాయ్ నుండి వచ్చేటప్పుడు వీడియో తీశాను ఇండియాకి, మళ్ళీ ఇండియా నుండి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. లిటరల్లీ ఇండియాలో 2 months గడిపేశాను. ఎందుకంటే మా అన్నయ్య పెళ్ళి కుదిరింది, ఇంకా పెళ్ళిగా అన్ని తంతులు అయిపోయినాక ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను మన ఇంటికి, మన గూడికి చేరుకుంటానికి. రాము అయితే ఆల్రెడీ పాపం పెళ్ళికి కూడా ఉండలేదు, ఎందుకంటే కొంచెం ఆఫీస్లో మీటింగ్స్ అవన్నీ ఉండడం వల్ల పాపం వెళ్ళిపోయాడు రాము. ఇంకా నేను భూమి అయితే వెళ్తున్నాము. భూమి అయితే చాలా మిస్ అయిపోయింది వాళ్ళ నాన్నని. మిస్ అవ్వడం కాదు కానీ చాలా సిక్ అయిపోయింది భూమి వాళ్ళ నాన్నతో బెంగ పెట్టేసుకుని. నేనైతే అంతా ఓకే వెళ్తున్నాను అని ఫీల్ ఉంది, కానీ భూంగడికి అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న చూద్దామా అన్నట్టే ఉంది. నిజం చెప్పాలంటే వాళ్ళ నాన్న చూసేంతవరకు సిక్లోనే ఉంది, అంటే బాగా టైర్డ్గా, జలుబు దగ్గు జ్వరాలు ఇవే అనమాట. బట్ వాళ్ళ నాన్న చూసిందో లేదో ఎక్కలేని సంతోషం వచ్చింది. తెల్లారు లేస్తే తెల్లార్లు నాన్న ఇదే గోల్ అనమాట. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాము. ఇంకేంటంటే ఈరోజు తొందరగా కూడా స్టార్ట్ అయ్యాము మేము ఆ ఫ్లైట్ జర్నీ రోజు, ఎందుకంటే 9th డే నిమజ్జనం కదా. సో హైదరాబాద్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు ట్రాఫిక్, అందుకని ముందే స్టార్ట్ అయిపోయాం. కానీ తీరా చూస్తే ట్రాఫిక్ అయితే లేదు. ఇంక భూంగాడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నామని బుడింగిలాగా బుడుగుమని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఫ్లైట్ ఎక్కేసి చక్కగా తీరిగ్గా కూర్చున్నాం అనమాట. ఆ ఫ్లైట్లో కూడా ఒక 1 hour పడుకుంది అనుకోండి, తర్వాత అస్సలు పడుకోవాలి. మనం ఫ్లైట్ ఎక్కినాక ఏం చేస్తాం తెలుసు కదా, ఈ చక్కగా వేరుశనక్కాయలు తెచ్చా అనమాట. వేరుశనక్కాయలు ఇలాంటివి అయితే వాళ్ళకి టైం పాస్ అయిపోద్దని రాము నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నేను వచ్చేస్తాలే ఎయిర్పోర్ట్కి రావద్దంటే తీరా చూస్తే ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాడు అనమాట. నాకు తెలియదు రాము వస్తాడని, బట్ రాము కూడా భూంగాడి కోసం ఎక్కడ ఎక్సైట్మెంట్ ఆక వచ్చేసాడనమాట. ఫైనల్లీ దుబాయ్ అయితే చేరుకున్నాం. వీడియోలో అయితే వచ్చేస్తాయి. ఇది అనమాట వ్యూ దగ్గరికి వచ్చినాక షార్జాలో ఫ్లైట్లో. ఎంత బాగుంది కదా. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేటు గట్టిగా గంట సింబల్ని కట్టిపడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శాని.